రమేష్ విని తన సమ్మతిని తెలియజేస్తాడు. నీవు ఆదిలక్ష్మి అనే స్త్రీని వివాహం చేసుకున్నట్టుకు దేవుని ఎదుట సంఘం ఎదుట సమ్మతించున్నావా? ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరూ బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవరిని ఆశింపగా ఈమెతోనే కాపురం చేయుదువా? రమేష్ తన అంగీకారం తెలియజేశారండి. ఇప్పుడు ఆదిలక్ష్మిని అడుగుతున్నాం, నీవు రమేష్ అని పురుషుని రమేష్ అని పురుషుని వివాహం చేసుకుని నీ భర్తగా స్వీకరించి దేవుని నియమం చెప్పున గృహస్థ మార్గమందు జీవించదవా? ఈయన్ని ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖ దుఃఖముల యందు సంరక్షించి మీరిద్దరు బ్రతికి ఉన్నంత కాలము ఇతరులను ఎవ్వరికి ఆశింపగా ఈయనతోనే కాపురం చేయుదువా? ఓకేనా? రైటమ్మా. ఇప్పుడు అర్థమైంది. ఈయనతో కాపురం చేస్తానని గోపి గారు వెళ్ళారు. గోపి గారు వస్తే బాగుండేది. వీరిద్దరు సమ్మతి కూడా వీరిద్దరు సమ్మతి కూడా తీసుకున్నాం, మీ అందరి సమ్మతి తీసుకున్నాం. అందుకు వీరిద్దరితో ప్రమాణాలు చేపించి మన వివాహ కార్యక్రమానికి వెళ్తాం. రమేష్ అనే ఇతన్ని తన భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని మరణము ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమం చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమి యందును లేమి యందును వ్యాధి యందును ఆరోగ్యమందును ఇతరుని లోబడి ప్రేమించి సంరక్షించి తన జీవితకాలం అంతయు ఈయన ఎడల నమ్మకంగా ఉందని దేవుని ఎదుట ఈ సంఘం ఎదుట ప్రమాణం చేయుదువా? దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రమాణం చేయుదువా? ఓకే, రైట్ అండి. అందరూ చూసారు, మీకు అర్థమైన అర్థం అందరికి అర్థమైంది. ఓకే, వాళ్ళు బాగా మనకంటే బాగా చెప్తున్నాడు. మన మైక్లో చెప్తాం, వాళ్ళు అన్ని విని రైట్ చెప్పారు. థ్యాంక్ యూ బ్రదర్ గోపి గారు, థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు